మతంలో ఏది మూఢ విశ్వాసం ఏది కాదు ఈ అంశాన్ని నిర్ణయించే అధికారం మాకుంది. ఆ చట్టసభలు మౌనంగా ఉంటే ప్రజలు నైతికత కోసం మనం రంగంలోకి దిగుతాం. మత విషయాల్లో జడ్జిలు నిపుణులు కారు. సెక్యులర్ కోర్టు నిర్ణయం తీసుకోలేదు. సో చట్టసభలే చట్టం చేసి సంస్కరిస్తాయి. అయ్యప్ప భక్తులు కాని వారు శబరిమల సాంప్రదాయాలు ఎలా ప్రశ్నిస్తారు? ఆలయాల్లో మహిళలపై వివక్ష అంశం మీద కొనసాగుతున్న విచారణ. వివాహేతర సంబంధాలు స్వలింగ సంపర్కం నేరం కాదన్న తీర్పులు మంచి తీర్పులు కావు. దీనిపై సుప్రీంకోర్టు ప్రకటన చేయాలి. కేంద్ర నోటు సమర్పణ అంటూ చూస్తాం. సో ఇది ఒక పరిస్థితి కనబడుతోంది. మరి కేంద్రం మరి అదేవిధంగా న్యాయస్థానాలకు సంబంధించి వివాదం జరుగుతున్నట్టుగా కనబడతా ఉంది. ఒక మతంలో ఏది మూఢ విశ్వాసం ఏది కాదు అని నిర్ణయించే అధికారం తమకు ఉందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. కేరళలోని శబరిమలతో పాటు దేశంలోని పలు ఆలయాలకి మహిళా ప్రవేశంపై కొనసాగుతున్న ఆంక్షలను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం విచారణ బుధవారం కొనసాగింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ సారథ్యంలోని దాదాపు 9 మంది జడ్జిలకు సంబంధించినటువంటి ధర్మాసనం విచారణ జరుపుతున్న విషయం తెలిసిందే. కేంద్ర ప్రభుత్వం తరఫున సాలిసిటరీ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపిస్తూ మత సాంప్రదాయాల్లో ఏది మూఢ విశ్వాసం ఏది కాదు అనేది కోర్టులు నిర్ణయించలేవని, అది చట్టసభల పని అని చెప్పారు. సో అసలు మత విశ్వాసాలకు సంబంధించినటువంటి పని ఓన్లీ కేంద్ర ప్రభుత్వం అని చెప్పేసి చాలా స్పష్టంగా. మరి కోర్టులు ఏం చేయాలి? చూడండి ఎంత దుర్మార్గంగా ఉందో. సో అవసరమైతే చట్టసభలే సంస్కరణ చేపట్టి కొత్త చట్టం తీసుకొస్తే అన్నారు. చేతబడి వంటి వాటిని నిషేధిస్తూ వచ్చిన చట్టాలను ఈ సందర్భంగా ప్రస్తావించారు. మన దేశం ఎంతో వైవిధ్యపూరితమని, నాగాలాండ్లో పాటించే ఓ మతపరమైన ఆచారం తనకు మూఢనమ్మకంగా అనిపించవచ్చారు. న్యాయమూర్తులు న్యాయశాస్త్రంలో నిపుణులు కానీ మత విషయాల్లో కాదని పేర్కొన్నారు. ఒక సెక్యులర్ కోర్టు ఓ మతాచారాన్ని మూఢనమ్మకంగా ప్రకటించలేదని తుషార్ మెహతా తెలిపారు. దీనిపై ధర్మాసనంలో భాగంగా ఉన్న జస్టిస్ జోయ్మాల్యా బాగ్చి స్పందిస్తూ చేతబడి వాటిని ప్రోత్సహించే ఓ నమ్మకం విషయంలో చట్టసభలు నిశ్శబ్దంగా ఉన్నప్పుడు ప్రజల సంక్షేమం నైతికతను కాపాడడానికి కోర్టులు రంగంలోకి దిగి ఆ నమ్మకాన్ని నిషేధించమని ఆదేశాలు జారీ చేయవద్దా అని వ్యాఖ్యానించారు. ధర్మాసనంలోని మరో న్యాయమూర్తి జస్టిస్ అమానుల్లా స్పందిస్తూ ఒక మతాచారం మూఢనమ్మకమా కాదా నిర్ణయించే పరిధి అధికారం కోర్టుకు ఉందన్నారు. చట్టసభలే తుది నిర్ణయం అని చెప్పలేరని స్పష్టం చేశారు. అంటే కేంద్ర ప్రభుత్వం మరియు సుప్రీంకోర్టు మధ్య మత విశ్వాసాల విషయంలో వాదనలు తారాస్థాయికి చేరుతున్నట్టుగా కనబడుతోంది. ఈ మతపరమైన విశ్వాసాల విషయంలో చట్టం చేసే అధికారం కేంద్ర ప్రభుత్వానికి ఉంటుంది కానీ కోర్టులకు ఉండవని చెప్తా ఉంటే, ఈ మూఢనమ్మకాల విషయంలో ఖచ్చితంగా చట్టసభలు మౌనంగా ఉంటే కోర్టులు ఖచ్చితంగా ఇన్వాల్వ్ అవుతాయి. మీరు చెప్పడం మీరెవరు? మత విశ్వాసాల విషయంలో మాకు కూడా అధికారం ఉంటుందని చెప్పేసి చాలా స్పష్టంగా కోర్టులు కూడా చెప్తున్నాయి. అంటే ఎంత తారాస్థాయి చేరిందో చూడండి. పిటిషనర్లు ఎవరు భక్తులు కారట. సో విచారణ సందర్భంగా జస్టిస్ స్పందిస్తూ అయ్యప్ప స్వామి భక్తులు కాని వారు శబరిమల ఆలయంలో కొనసాగే సాంప్రదాయాలు ప్రశ్నించవచ్చా అని పేర్కొన్నారు. ఒక మతానికి సంబంధించిన అంశాన్ని ఆ మత తత్వశాస్త్రం ఆధారంగానే చూడాలని, ఇతర మతాల కోణంలో చూడవద్దని సూచించారు. ఈ కేసులో పిటిషనర్లు ఎవరు అని మెహతాను ప్రశ్నించగా ఇండియన్ యంగ్ లాయర్స్ అసోసియేషన్ అనే సంస్థ దాఖలు చేసిందని ఆయన బదిలించారు. దీనిపై జస్టిస్ నాగరత్న స్పందిస్తూ వారెవరు భక్తులు కారు, శబరిమల ఆలయంలో సంబంధం లేని వారు. అలాంటి వాళ్ళు పిటిషన్ వేస్తే దాన్ని కోర్టు పరిగణలోకి తీసుకోవాలా అనే ఒక అంశంతో సంబంధం లేని సంస్థ కేసు దాఖలు చేస్తే దాన్ని కొట్టివేయాలన్న అంశాన్ని మేమందరం ట్రయల్ కోర్టు స్థాయిలోనే ప్రాక్టీస్ చేశామని పేర్కొన్నట్టు చూస్తాను. సో ఇదొక పరిస్థితి కనబడుతుంది. అవి రెండు మంచి తీర్పులు కావటం అంటే చాలా స్పష్టంగా చూస్తాను. సో వివాహేతర సంబంధాన్ని స్వలింగ సంపర్కాన్ని నేరం కాదని ప్రకటిస్తూ గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన రెండు తీర్పుపై కేంద్రం ఆక్షేపణ వ్యక్తం చేసింది. ఇవి మంచి తీర్పులు కావాలని ప్రకటించాలి అంటూ ధర్మాసనానికి తుషార్ మెహతా ఒక నోటు సమర్పించారు. సో ఇది ఒక పరిస్థితి కనబడతా ఉంది. సో ఇక్కడ విషయం ఏంటంటే, కొన్ని విషయాలు మీకు చెప్తా. ఇక్కడ ఒక సెక్యులర్ కోర్టు ఒక మతాచారాన్ని మూఢనమ్మకంగా ప్రకటించలేదు తుషార్ మెహతా తెలిపారు. ఇప్పుడు కోర్టులు సెక్యులర్ అని అడ్వకేట్ జనరల్ ఎవరైతే ఉన్నారో తుషార్ మెహతా చెప్తున్నారు. సో సెక్యులర్ అనేటువంటి పదం కోర్టులకు అన్నిటి కూడా వర్తిస్తాయి కదా. సో ఇప్పుడు సెక్యులర్ అనే పదం ఈ దేశంలో ఉంది, ఈ దేశంలో చట్టాలలో ఉంది, న్యాయస్థానంలో అన్నింటిలో ఉంది. కానీ కొంతమంది మత ఉన్మాదులు సెక్యులర్ గురించి తప్పుడు వ్యాఖ్యలు చేస్తూ ఉంటారు. మత ఉన్మాదులు వాళ్ళు పాకిస్తాన్ టెర్రరిస్టుల కంటే డేంజర్గా ఉన్నారు మన దేశంలో. పాకిస్తాన్ అల్ ఖైదా ఉగ్రవాదుల కంటే డేంజర్గా కొంతమంది ఈ సెక్యులర్ అనే పదాన్ని కించపరుస్తూ మాట్లాడుతున్నారు. చూడండి, అడ్వకేట్ జనరల్ చెప్తారు సెక్యులర్గా ఉండాల్సిన కోర్టులు ఎట్లా ఒక మత విశ్వాసం పైన పడతారని చెప్పేసి చాలా స్పష్టంగా చెప్తుంది కదా. సిగ్గుండాలి కొంచెమైనా. వీళ్ళకు రాజ్యాంగం అంటే గౌరవం ఉండదు, చట్టాలంటే గౌరవం ఉండదు, పార్లమెంట్ అంటే గౌరవం ఉండదు, రాజ్యసభ అంటే గౌరవం ఉండదు, లోక్సభ అంటే గౌరవం ఉండదు, ఏది గౌరవం ఉండదు వీళ్ళకి ఎంతసేపు మత ఉన్మాదమే ముఖ్యం వీళ్ళకి, వేరే ఏముండదు ఇక్కడ.